ఓం శాంతి 5/1/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పూర్తి సంవత్సరమంతా సంతుష్ట మణిగా అయ్యి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి. రివైజ్ 17/10/2003. ఈరోజు దిలారాముడైన బాప్దాదా నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్న వారిని మరియు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్న ప్రతి రాజా బిడ్డను, అతి ప్రియమైన పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు. ప్రతి పుత్రుడు రాజు, అందుకే మీరు రాజా పిల్లలు. ఈ పరమాత్మ ప్రేమ మురిపము విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ పరమాత్మ మురిపమునకు అధికారులు. ప్రపంచంలోని ఆత్మలు రండి రండి అని పిలుస్తున్నారు, కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నారు. పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. ఇలాంటి మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్య అధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులు, ఇక భవిష్యత్తులో అయితే రాజ్యము మీ జన్మసిద్ధ అధికారము కనుక డబల్ రాజులు కదా. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. అందరూ రాజయోగులేనా లేక ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? వెనుక ఉన్నవారు రాజయోగులేనా? ప్రజాయోగులు ఎవ్వరూ లేరు కదా. పక్కా ఏనా? ఆలోచించి అవును అని చెప్పండి. రాజ్య అధికారులు అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యం ఉంది కదా. మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతున్నారా లేక సదా రాజులుగా ఉంటున్నారా? ముఖ్యమైనది, మీ మనస్సు బుద్ధి సంస్కారాలకు కూడా అధికారులుగా ఉన్నారా? సదా అధికారులుగా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? స్వరాజ్యము అన్నప్పుడు స్వరాజ్యం సదా ఉంటుందా లేక ఒకరోజు ఉండి రెండవ రోజు ఉండకుండా ఉంటుందా? రాజ్యము అంటే సదా ఉంటుంది కదా. కనుక సదా స్వరాజ్య అధికారి అనగా సదా మనస్సు బుద్ధి సంస్కారాలపై అధికారం సదా ఉందా? సదాలో అవును అని అనడం లేదు. అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనస్సును నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు మనస్సు యజమానిగా అవుతుందా? అవుతుంది కదా. కనుక సదా స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. సదా చెక్ చేసుకోండి ఎంత సమయము మరియు ఎంత శక్తితో ఇప్పుడు మీ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి సంస్కారాలపై అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్య అధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం ఆధారంపై సంగమ యుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకుంటే 21 జన్మలో రాజ్య అధికారిగా ఎలా అవుతారు? లెక్కాచారం ఉంది కదా. ఈ సమయంలోని స్వరాజ్యము అనగా స్వయంపై రాజుగా అవ్వడం ద్వారానే 21 జన్మల గ్యారంటీ ఉంది. నేనెవరు మరియు ఎలా తయారవుతాను? ఈ మీ భవిష్యత్తును వర్తమానం యొక్క అధికారము ద్వారా మీరు స్వయమే తెలుసుకోగలరు. ఆలోచించండి. విశేషాత్మలైన మీ అనాది ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తున్న ఆత్మలుగా కనిపిస్తారు. ఆ మెరుపు యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది, కనిపిస్తోందా? తండ్రి జత జతలో ఆత్మ రూపంలో కూడా ఉంటారు, సమీపంగా కూడా ఉంటారు. ఎలాగైతే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువ మెరిసేవిగా ఉంటాయి కదా, అలా విశేషాత్మలైన మీరు కూడా తండ్రి జతలో విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు తండ్రికి సమీపంగా ఉంటారు. తర్వాత ఆది కాలమైన సత్యుగంలో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది. పూర్తి కల్పమంతటిలో తిరగండి. ధర్మాత్ములు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ధర్మపితలు వచ్చారు, నేతలు వచ్చారు, అభినేతలు వచ్చారు. కానీ సత్యుగంలో
దేవాత్మలైన మీకు గల పర్సనాలిటీ మరెవరికైనా ఉందా? మీ దేవతా స్వరూపం ఎదురుగా వస్తోంది కదా, వస్తోందా? లేక మేము అవుతామో లేదో తెలియదు అని అనుకుంటున్నారా? పక్కాయే కదా. మీ దేవతా రూపాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చేసిందా? ఎంత రాయల్టీ ఉంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ గలదిగా అయిపోతుంది. పక్షులు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలు అన్ని పర్సనాలిటీ కలవిగా రాయల్గా అయిపోతాయి. మంచిది. ఇప్పుడు ఇంకా క్రిందికి రండి. మీ పూజ్య రూపాన్ని చూశారా? మీ పూజ జరుగుతుందా? డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా? లేక భారత్వాసులే అవుతారా? మీరు దేవీలుగా దేవతలుగా అయ్యారా? తొండము తోక కలిగిన దేవతలు కాదు. దేవీలది కూడా నల్లటి రూపం కాదు. కానీ మందిరాలలో మీ పూజ్య రూపాలకు ఎంత రాయల్టీ, ఎంత పర్సనాలిటీ ఉందో చూడండి. మూర్తి 4 అడుగులు 5 అడుగులు ఉంటుంది, కానీ మందిరాన్ని ఎంత పెద్దదిగా తయారు చేస్తారు. ఇదే మీ రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, రాజులు కావచ్చు, కానీ పాపం వారి బొమ్మలను తయారు చేసి ఎండలో పెట్టేస్తారు. అవి ఏమైపోతున్నా సరే పట్టించుకోరు. అయితే మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. డైరెక్ట్ భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీని, రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? స్వయంగా తండ్రి. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, రాయల్టీ ఏది? పవిత్రత. పవిత్రతయే రాయల్టీ. నిజమే కదా. బ్రాహ్మణాత్మలందరూ ఎవరైతే కూర్చున్నారో వారందరిలో పవిత్రత యొక్క రాయల్టీ ఉంది కదా. అవును అని తల ఊపండి. వెనుక ఉన్నవారు చేతులెత్తుతున్నారు. మీరు వెనుక లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, దృష్టి వెనుకకు వెళ్తుంది. ముందున్న వారినైతే ఇలా చూడాల్సి వస్తుంది, కానీ వెనుకకు స్వతహాగా వెళ్తుంది. కనుక చెక్ చేసుకోండి. పవిత్రత, పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి మరియు కృతి అన్నిటిలో పవిత్రత ఉందా? మనస పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామన. ఎలాంటి ఆత్మగా ఉన్నప్పటికీ మనస్సులో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతృత్వ భావన కలిగి ఉండడం. దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి, లేక ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి. భలేవారు ఫరిస్తాగా అవ్వకపోయినా కూడా నా దృష్టిలో ఫరిస్తా రూపము మరియు ఆత్మిక రూపంలో ఉండాలి. కృతి అనగా సంబంధ సంపర్కంలోకి, కర్మలోకి వస్తూ సదా సర్వులకు స్నేహం ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహమిచ్చి స్నేహిగా అవ్వడం, సుఖం ఇవ్వడం నా కర్తవ్యము. మీ స్లోగన్ ఉంది కదా, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖం ఇచ్చినా కానీ మీరు దానిని సుఖపు స్మృతితో చూడండి. క్రింద పడిపోయిన వారిని ఇంకా క్రిందికి పడేయరు. క్రింద పడిపోయిన వారిని సదా పైకి ఎత్తడం జరుగుతుంది. వారు పరవశులై దుఃఖం ఇస్తున్నారు అనగా క్రింద పడిపోయినట్లే కదా. కనుక వారిని ఇంకా క్రింద పడేయరాదు. పాపం వారిని ఇంకా ఒక తన్ను తన్నకూడదు. వారి స్నేహంతో పైకెత్తండి. అందులో కూడా దానం అనేది మొదట ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మీ సర్వ సాథీలు, సేవా సాథీలు, బ్రాహ్మణ పరివారంలోని సాథీలు ప్రతి ఒక్కరిని ఉన్నతికి తీసుకెళ్ళాలి. వారు తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలను చూడండి. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. దీని స్మృతి చిహ్నంగానే మీ మాల ఉంది కనుక అందరూ మొదటి నంబర్లో అయితే ఉండరు కదా. 108 నంబర్ ఉంది కనుక నంబర్ వారుగా ఉన్నారు మరియు ఉంటారు కూడా. కానీ నా బాధ్యత ఏమిటి? నేను 8లో అయితే లేనే లేను, బహుశా 108లో వస్తానేమో అని ఆలోచించకండి.
108 చివర్లో కూడా నా నంబర్ ఉండవచ్చు కనుక నాలో కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా అని అనుకోకండి. ఇతరులకు సుఖం ఇస్తూ ఇస్తూ స్నేహం ఇస్తూ ఇస్తూ మీ సంస్కారం కూడా స్నేహిగా సుఖీగా తప్పకుండా అవుతుంది. ఇది సేవ అయింది మరియు ఈ సేవ మొదట ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి. బాప్ దాదాకి ఈరోజు ఒక విషయంపై నవ్వు వచ్చింది. అదేమిటో చెప్పమంటారా? చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది. బాప్ దాదా అయితే పిల్లల ఆటలు చూస్తూ ఉంటారు కదా. బాప్ దాదా ఒక్కోసారి ఒక్క సెకండ్లో ఏదైనా సెంటర్కు చెందిన టీవీని ఆన్ చేస్తారు. మరోసారి మరో సెంటర్ది, ఒకసారి విదేశానిది, ఒకసారి భారతదేశానిది స్విచ్ ఆన్ చేస్తారు. పిల్లలు ఏం చేస్తున్నారో బాప్ దాదాకు తెలిసిపోతుంది. ఎందుకంటే తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది కదా. తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలు కూడా అంటారు. పక్కాయే కదా, సమానంగా అవ్వాల్సిందే కదా. ఆలోచించి చేతులెత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ మేము సమానంగా అయ్యే చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి. కుమారీలు ఆలోచించి చేతులెత్తండి. వీరి ఫోటో తీయండి. కుమారీలు చాలామంది ఉన్నారు. చనిపోవాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారు కదా, సమానంగా తయారవ్వాలి. సమానంగా అవ్వకపోతే మజా రాదు. పరంధామంలో కూడా సమీపంగా ఉండరు. పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది. సత్యుగ రాజ్య భాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. బ్రహ్మ బాబాపై మీకు ప్రేమ ఉంది కదా. డబల్ విదేశీలకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మ బాబాపై హృదయపూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులెత్తండి. మంచిది, పక్కా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, ఎవరిపై ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తు ఏమిటి అంటే, ఏదైతే వారికి ఇష్టం అనిపిస్తుందో, వారిని ప్రేమించే వారికి కూడా అది ఇష్టం అనిపిస్తుంది. ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావాలన్నీ ఒకే విధంగా ఉంటాయి కనుకనే వారు ప్రియంగా అనిపిస్తారు కదా. కనుక బాబా పైన ప్రేమ ఉంటే 21 జన్మలు అనగా మొదటి జన్మ నుండి రెండవ మూడవ జన్మలో వస్తే బాగుండదు. కానీ మొదటి జన్మ నుండి చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. భిన్న భిన్న రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరు ఉండగలరు? సమానంగా ఉండేవారు. బ్రహ్మ బాబా నంబర్ 1 ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నంబర్ 1గా మీరు అయినప్పుడే తోడుగా ఉంటారు. అన్నింటిలో నంబర్ 1 అనగా మనస్సాలో, వాచాలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో అన్నింటిలో నంబర్ 1గా అవ్వాలి. మీరు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వారుగా ఉన్నారా? ఒకవేళ ప్రేమ ఉంటే ప్రేమ కోసం దేనినైనా బలిహారీ చేయడం కష్టం అనిపించదు. చివరి జన్మలో కలియుగ అంతిమ సమయంలో కూడా దేహ అభిమానపు ప్రేమ కలవారు తమ ప్రాణాన్ని కూడా బలి చేసేస్తున్నారు. మరి మీరు బ్రహ్మ బాబాపై గల ప్రేమలో మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడం ఏమైనా పెద్ద విషయమా? అదేమైనా పెద్ద విషయమా? కానే కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు పరివర్తన అయిపోయాయా? పక్కాన రిపోర్ట్ వస్తుంది. మీ సాథీలు వ్రాస్తారు. పక్కాన దాదీలు వింటున్నారా? సంస్కారాలు మారిపోయాయి అని అందరూ అంటున్నారు. లేకుంటే సమయం పడుతుందా? ఏమంటారు? మోహిని, న్యూయార్క్, చెప్పండి. మారిపోతాయి కదా. వీరందరూ పరివర్తన అయిపోతారు కదా. అమెరికా వారైతే పరివర్తన అయిపోతారు. నవ్వు వచ్చే విషయం గురించి చెప్పలేదు కదా. నవ్వు వచ్చే విషయం ఏమంటే, అందరూ పురుషార్థమైతే చాలా చేస్తున్నారు. అది చూసి బాప్ దాదాకు దయ కూడా కలుగుతుంది. అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు. తర్వాత ఏం చేయాలి, నా సంస్కారమే అలాంటిది అని అంటారు. సంస్కారంపై దోషం వేసేసి స్వయాన్ని తేలిక చేసుకుంటారు. కానీ ఈరోజు బాబా చూశారు, మీరు దేనినైతే నా సంస్కారము అని అంటున్నారు అదేమైనా మీ సంస్కారమా? మీరు ఆత్మలే కదా, శరీరం అయితే కాదు కదా. మరి ఆత్మ సంస్కారం ఏమిటి? ఒరిజినల్గా మీ సంస్కారం ఏమిటి? ఈరోజు దేనినైతే నా సంస్కారము అని అంటున్నారు అది మీదా లేక రావణుడిదా? ఎవరిది? మీదా? కాదు కదా. మరి నాది అని ఎందుకు అంటారు?
నా సంస్కారం ఎలాంటిదని ఊరికే అలా అనేస్తారు కదా. కనుక ఈ రోజు నుండి నా సంస్కారము అని అనకండి. ఒక్కోసారి అక్కడక్కడ నుండి చెత్త ఎగిరి వచ్చేస్తుంది కదా. అలా ఈ రావణుడి వస్తువు కూడా వచ్చేసినప్పుడు దానిని నాది అని ఎందుకు అంటారు? చెత్తను నాది అంటారా? అదేమైనా మీద కాదు కదా. కనుక ఇక మీదటి ఎప్పుడు అలా అనకండి. నాది అని అన్నప్పుడు నేనెవరు, నా సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి. దేహ అభిమానంలో నా సంస్కారం అనేది వస్తుంది. ఆత్మ అభిమానిలో ఈ సంస్కారం ఉండదు. ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారము అని అనేసి సోమరులుగా అయిపోతారు. నా భావం అది కాదు, నా సంస్కారము అని అంటారు. మరొక శబ్దం ఏదంటారు? నా స్వభావము అని అంటారు. స్వభావము అనే పదం ఎంత బాగుంది. స్వ అనేది సదా మంచిగా ఉంటుంది. నా స్వభావము అని అన్నప్పుడు స్వయం యొక్క భావము సదా మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావము, నా సంస్కారము అనే పదాలు ఏవైతే ఉపయోగిస్తారో ఇప్పుడు ఆ భాషను మార్చుకోండి. ఎప్పుడు నాది అనేది వచ్చినా నా ఒరిజినల్ అసలైన సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరంటారు? నా సంస్కారము అనే ఆత్మ అంటుంది కదా. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీపై మీకే నవ్వు వస్తుంది. నవ్వు వస్తుంది కదా. నవ్వు వచ్చింది అంటే ఏదైతే తప్పు చేస్తారో అది సమాప్తం అయిపోతుంది. దీనినే భాషను మార్చుకోవడం అని అంటారు. అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు సన్మానము కలిగి ఉండడం. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి, ఇతరులను కూడా స్వమానంతో చూడండి. ఏవే కానీ మీకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు ఎప్పుడైనా ఏదైనా కిట్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మీకు ఇష్టమవుతుందా? ఇష్టపడదు కదా. కనుక ఒకరినొకరు స్వమానంతోనే చూసుకోండి. వీరు విశేషమైన ఆత్మ, వీరు తండ్రి ద్వారా పాలింపబడుతున్న బ్రాహ్మణాత్మ. వీరు కోటిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఒక ఆత్మని స్వమానంతో చూడండి. కేవలం ఒక పని చేయండి, మీ నయనాలలో బిందువుని ముడుచుకోండి అంతే. ఒక బిందువు కంటి పాప ద్వారా అయితే చూస్తారు. రెండవ బిందువును కూడా ఇముడ్చుకున్నారు అంటే ఏమీ అవ్వదు, శ్రమ చేసే అవసరం ఉండదు. ఆత్మ ఆత్మను చూస్తూ ఉంది, ఆత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంది. ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు నా సంస్కారము అని ఎప్పుడు అనకండి. స్వభావము అని అన్నప్పుడు స్వయం యొక్క భావంలో ఉండండి. సరేనా? బాప్దాద ఏమి కోరుకుంటున్నారు అంటే ఈ పూర్తి సంవత్సరం అంతా, భలే సీజన్ 6 మాసాలే నడుస్తుంది కానీ పూర్తి సంవత్సరం అంతా ఎప్పుడు ఎవరిని కలిసినా, మీరు పరస్పరంలో కలిసినా, ఇతర ఆత్మలతో కలిసినా, ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వారందరికీ సంతుష్టత యొక్క సహయోగాన్ని ఇవ్వండి. స్వయం కూడా సంతుష్టంగా ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఈ సీజన్ యొక్క స్వమానము సంతుష్టమణి, సదా సంతుష్టమణి. అన్నయ్యను కూడా మణి అని అంటారు. మణ అనేది ఉండదు, మణి అనేది ఉంటుంది. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయంలో సంతుష్టమణిగా ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి. సరేనా? ఇష్టమేనా? అందరూ చేతులెత్తారు, చాలా మంచిది. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఏది ఏమైపోయినా మీ స్వమానం అనే సీటుపై ఏకాగ్రం అవ్వండి. నేను సంతుష్టాత్మ అంటే సంతుష్టాత్మనే. ఇలాగా ఒకసారి ఒక సీటుపై, ఒకసారి మరొక సీటుపై ఇలా భ్రమించకండి. అప్పుడప్పుడు అసంతుష్టతలోకి వచ్చేది. మీ స్వమానం అనే సీటుపై ఏకాగ్రంగా ఉండండి. సీటుపై ఏకాగ్రంగా సెట్ అయ్యి ఒకవేళ ఏదైనా విషయం వచ్చినప్పుడు దానిని ఒక కార్టూన్ షో వలె చూడండి. కార్టూన్ షో చూడడం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఇది సమస్య కాదు. కార్టూన్ షో నడుస్తోంది అని భావించండి. ఒకసారి సింహం వస్తుంది, ఒకసారి మేక వస్తుంది, ఒకసారి తేలు వస్తుంది, ఒకసారి మురికి బల్లి వస్తుంది. ఇదంతా కార్టూన్ షో. మీ సీటు నుండి అప్సెట్ అవ్వకండి, అప్పుడు మజా వస్తుంది. మంచిది. నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలకు, సర్వస్నేహి సహయోగి సమానంగా అయ్యే పిల్లలకు
సదా తమ శ్రేష్ట స్వభావాన్ని, సంస్కారాన్ని స్వరూపంలో ఇమర్జు చేసుకునే పిల్లలకు, సదా సర్వులకు స్నేహాన్ని, సుఖాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్ట మణులుగా అయి సంతుష్టత కిరణాలను వ్యాపింపచేసే పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: శుభచింతన మరియు శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మబాబా సమానం మాస్టర్ దాతా భవ. బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాతగా అవ్వాలి అంటే ఈర్ష్య, అసహ్య భావన మరియు విమర్శించడం, ఒకటి ఈర్ష్య, రెండవది అసహించుకోవడం, రెండవది ఇది, మూడవది విమర్శిస్తూ ఉండడం. ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉండి సర్వుల పట్ల శుభచింతకులుగా అవ్వండి మరియు శుభచింతన యొక్క స్థితిని అనుభవం చేయండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలుతారు, ఇతరులను కూడా వ్యాకులపరుస్తారు. అసహ్య భావన కలవారు స్వయం కూడా క్రింద పడతారు, ఇతరులను కూడా క్రింద పడేస్తారు. తమాషాలైన ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖపరుస్తారు. కనుక ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా కండి. ముక్తులుగా ఉండి శుభచింతక స్థితిని అనుభవం చేయడం ద్వారా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మనస్సు, బుద్ధి, సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. అవ్యక్త ఇషారా: శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ పిల్లలైన మీరు కాండము వంటివారు. కాండము నుండే పూర్తి వృక్షానికంత శక్తి అందుతుంది. కనుక ఇప్పుడు మీరు విశ్వానికి సకాష్ అనగా శక్తిని ఇచ్చే వారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు, 200 లేక 250 సెంటర్లు లేక జోన్ ఇవి బుద్ధిలో ఉంటే, ఇన్ని సెంటర్లు అయినా ఎక్కువైనా సరే బుద్ధిలో ఉంటే బేహద్దుకు సకాష్ ఇవ్వలేరు. కనుక హద్దుల నుండి బయటకు వచ్చి ఇప్పుడు బేహద్దు యొక్క సేవా పాత్రను ప్రారంభించండి. బేహద్దులోకి వెళ్ళడం ద్వారా హద్దు విషయాలు వాటంతట అవే వదిలిపోతాయి. బేహద్దు అనంతమైన సేవ ద్వారా, విశ్వసేవ ద్వారా పరివర్తన అవ్వడం అనేది తీవ్రగతి సేవ యొక్క ఫలితం. ఓం శాంతి.